అసలే వివాదాల్లో ఉన్న పుష్ప హీరో అల్లు అర్జున్ గారు ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ ఇంకా కొత్త మిస్టరీలన్నీ కూడా అల్లుకుంటున్నాయి అనమాట. అంటే ఏ విధంగా అంటే ఈ థియేటర్ ఇష్యూని ఎటేటో తీసుకెళ్తున్నారు. ఒక థ్రిల్లర్ సినిమా లాగా ఈ కథని ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా ఒక విషయం బయటపడింది. ఈ సినిమా షో ఏదైతే ప్రదర్శన జరిగిందో బెనిఫిట్ షో, అది థియేటర్ యాజమాన్యానికి సంబంధం లేదు, దాన్ని ప్రత్యేకంగా నిర్మాతలైన మైత్రి వారే తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో అసలు ఏంటి దాని వెనకాల కథ? అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరి దగ్గర ఫాల్ట్ ఉందని ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేటు. అల్లు అర్జున్ వాళ్ళ టీం ఏమో ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ప్రత్యక్షంగా ఆయన ఏం అక్కడికి వచ్చినందువల్ల ఏం అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళకు ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ అల్లు అర్జున్ దగ్గర మనం చూసుకుంటే ఆయన థియేటర్కి వచ్చిన సమయంలో ఆయన వస్తున్నారు 4th and 5th ఆ డేట్స్లలో ఏదో ఒక రోజు వస్తారు అని చెప్పినప్పుడు ఒక 80 మెంబర్స్ని అక్కడ వాళ్ళ మెంబర్స్ అందరినీ పెట్టుకుందంట మైత్రి మూవీస్ వాళ్ళు. అదే విధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం నుంచి కూడా ఇంకొంతమందిని తీసుకెట్టింది. అంటే మేము 45 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఏం కాలేదు, మాకు పార్కింగ్ అన్ని ఉన్నాయి, అదే కాకుండా మాకంటూ మేము ఇన్ని థియేటర్స్ నడుపుతున్నాం. అంటే ఓన్లీ సంధ్యనే కాకుండా అక్కడే దేవి థియేటర్ కూడా వాళ్ళదే, అండ్ కొంచెం దూరంలో ఇంకో 2 థియేటర్స్ కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం నడుపుతూ ఉంటుంది. మరి ఇన్ని థియేటర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాం, ఏ రోజు జరగని ఘటన ఈసారి జరిగిందంటే దానికి కారణం ఏంటంటే ఆ రోజు మైత్రి మూవీ మేకర్స్ మేము చూసుకుంటాము, మీరు ఇంక వదిలేయండి ఈ టాపిక్ ని, మీ థియేటర్ ని మాకు ఈ రోజు మాకు ఇచ్చేసేయండి అని చెప్పినందువల్లనే ఇంత జరిగింది. సో ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పిన దానికి మైత్రి మూవీ మేకర్స్ ఏమంటుందంటే మాకు కూడా ఏం సంబంధం లేదు, మేము అక్కడికి వస్తామని వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇచ్చినాము, అసలు మాకు అక్కడ మేము అక్కడ ఉంటాము, మా టీం వస్తుంది, మేము అక్కడ అందరినీ మేనేజ్ చేస్తామని మేము కూడా ఏం చెప్పలేదని చెప్పి ఇద్దరు ఒకరిపైన ఒకరు మళ్ళీ రీకంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన జైలుకి తీసుకెళ్ళడానికి ప్రెసెంట్ పోలీసులు కూడా రెడీ చేసుకున్నారు ఇవాళ, కానీ January 10th మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. సో చూడాలి ఇంకెక్కడ వరకు వెళ్తుంది ఇదేంటి అనేది.